అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం సాయినగర్ వీధిలో జీలకర్ర మసూరు బియ్యం అమ్ముతామంటూ ప్రజలను నమ్మించి స్టోర్ బియ్యం అమ్మిన వైనం వెలుగు చూసింది. 50 కేజీల జీలకర్ర మసూరు బియ్యం మూటను 2000 రూపాయలు చొప్పున స్టోర్ బియ్యంను అమ్మిన కేటుగాళ్లు లక్షలాది రూపాయలను దండుకొని పరారయ్యారు. జీలకర్ర మసూరు బియ్యం 50 కేజీల మూటలు తెచ్చిన ముఠ ఒక్క బియ్యం ప్యాకెట్ 2000కు ఇస్తామంటూ కొత్త నాణ్యమైన బియ్యాన్ని చేతిలో పట్టుకుని శాంపిల్స్ చూపిస్తూ మోసం చేశారని మహిళలు వాపోయారు. చూపిన శాంపిల్స్ బియ్యం బాగుండడంతో ఒక్కొక్క ఇంటికి 5-4 మూటలు చొప్పున కొనుగోలు చేసి తీరా ఇంటిలోకి వెళ్లి చూసుకుంటే అవి దొడ్డు బియ్యంగా ఉన్నాయని వారు ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు పట్టించుకొని మోసగాళ్లపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. బియ్యం అమ్ముతామని 7 మంది వచ్చినారు. 2500 అని చెప్పినారు. మేము 5 మూటలు 2000 లెక్కన తీసుకున్నాము. అవి సాయంత్రం వండుదామంటే అవి చూస్తే స్టోర్ బియ్యం కానీ ఇట్లా మోసం చేసినారు. మేము బీదవాళ్ళము, మేము అగ్గోగా వస్తాయనేసి మేము తీసుకున్నాము. మేమేం చేయాలో చెప్పండి. మేము వీడికి వచ్చి వాళ్ళు బియ్యం తెచ్చినారు, జీలకర్ర మసూర అని. వాళ్ళు వచ్చి 2700 అని చెప్పినారు. 2700 లేదు నైనా, 2000కి ఇస్తే మేము తీసుకుంటాము అని చెప్పాను. లేదు మా 2500 అయ్యింది అని చెప్పి అన్నాడు. అంటే నేను లేదు నైనా 2000కి మేము ఇస్తాము అని చెప్పి అంటే సరేలేమ్మా అని చెప్పి 2000కి దరి చేసుకొని మాకు 2 మూటలు వేసిపోయినాడు. ఇంకొకసారి 5 మూటలు వేసినాడు. ఇంకొకసారి వచ్చి 1 మూట వేసిపోయినాడు. వాళ్ళంతా వచ్చి 7 మంది 6 మంది దాకా ఉన్నారు. వచ్చి ఇచ్చిపోయినాక మేము వండాలని 2 తీసుకుంటే అవన్నీ వచ్చి స్టోర్ బియ్యం వచ్చినాయి. జీలకర్ర మసూర లేవు దాంట్లో. అందుకని మనం చెప్దాం అనుకుంటే ఈ పక్క ఏడ సీసీ కెమెరాలు లేవు. వాళ్ళు పట్టుకునేదానికి అవకాశం కూడా మాకు లేదు నైనా. అందుకని మేము బాధపడతాం. మేము పేదవాళ్ళము, ఉండే డబ్బు వాళ్ళ ముఖాన్ని వేసి మేము కూర్చున్నాము. వాళ్ళు ఏడని మేము ఎతికేది చెప్పండి సారు.